Hello, good afternoon everyone. Present మనం వచ్చేసరికి ఎడ్యూ స్కిల్స్లో కోహార్ట్ 9 ఆల్రెడీ మనకి ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది. సో కోహార్ట్ 9 ఇంటర్న్షిప్ వచ్చేసరికి నేను వచ్చేసరికి జెట్ స్కేలర్ జీరో ట్రస్ట్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసాం మనం. సో ఆఫ్టర్ దట్ కోహార్ట్ 9 కంప్లీట్ అయిన తర్వాత మన కోహార్ట్ 10 అనేది ఓపెన్ అయింది. సో కోహార్ట్ 10లో మనకి నార్మల్గా ఏదైతే జెట్ స్కేలర్ జీరో ట్రస్ట్, సో అది వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ డొమైన్ కాబట్టి నెక్స్ట్ మన కోహార్ట్ 10లో దానికి ప్యారల్గా చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం చేసింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ డొమైన్ కాబట్టి దాంట్లో ఉన్న ఇంకో డొమైన్ ఏదైనా తీసుకొని మనం చేయాలి కాబట్టి ఆ జెట్ స్కేలర్ తర్వాత మనం ఎథికల్ హ్యాకింగ్ చేసాం. అలాగే ఎథికల్ హ్యాకింగ్తో పాటు పాలో ఆల్టో అండ్ జెట్ స్కేలర్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇవి కూడా మనం చేసుకోవచ్చు. సో దాంట్లో మనం డొమైన్ వచ్చేసరికి ఎథికల్ హ్యాకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో దానికి వచ్చేసరికి మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎలా చేయాలో ఆల్రెడీ ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చారు మనకి, యాక్సెస్ డాక్యుమెంట్. దాంట్లో చూద్దాం సార్ మనం. సో ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది ఎడ్యూ స్కిల్స్ లోగో ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ మనం క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి స్టెప్ 1లో లింక్ ఇచ్చారు, LMS ఎడ్యూ స్కిల్స్ .academy అనేసి ఒక లింక్ ఇచ్చారు. సో ఈ లింక్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ 2 ప్రాసెస్కి వచ్చేసరికి ఏంటంటే సేమ్ మనం ఫస్ట్ కోహార్ట్ 9 అంటే ఈమెయిల్ ఐడి అండ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ పేజ్లో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మనకి వచ్చేసరికి డాష్ బోర్డ్, LMS డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఎడ్యూ స్కిల్స్ డాష్ బోర్డు. దాంట్లో డాష్ బోర్డ్లో యాక్సెస్ చేసుకోవాల్సింది మనం ఏం చేసాం, ఎథికల్ హ్యాకింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తుంది కాబట్టి దాని తర్వాత దాన్ని మనం క్లిక్ చేసుకుంటే 6 మాడ్యూల్స్ ఉన్నాయి. సో 6 మాడ్యూల్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి అనమాట వరాసన. సో ఫస్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్, థర్డ్ మాడ్యూల్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇప్పుడు 6 మాడ్యూల్స్. అందులో వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్, ఫుట్ ప్రింటింగ్, రినెసెన్స్, స్కానింగ్ నెట్వర్క్స్, ఎనామరేషన్, వల్నరబిలిటీ అనాలిసిస్, సిస్టమ్ హ్యాకింగ్ అండ్ అసెస్మెంట్. సో ఈ 5 కూడా మన సైబర్ డొమైన్ తీసుకున్నాం కాబట్టి 5 మీద కూడా మనకి 5 నేర్చుకున్న మనకు ఉపయోగం ఉండేది కాబట్టి కొంచెం మనం మనకి 4 వీక్స్ టైం ఇచ్చారు కాబట్టి ఆ 4 వీక్స్లో కొంచెమైనా దాంట్లో మనం ఆ పీడిఎఫ్ చూసుకొని నేర్చుకుంటే మనకి తర్వాత యూజ్ అవుద్ది. ఎందుకంటే మనకి థియరిటికల్ నాలెడ్జ్ రావాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలంటే మనకి ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది మనం ఎడ్యూ స్కిల్స్ వాళ్ళు మనకి ఇలాగ కల్పిస్తున్నారు కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే దాని ప్రకారం నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటంటే, ఇది ఎలాగైతే థియరిటికల్గా అయ్యిందో దాని ప్రకారం మనం ప్రాక్టికల్గా ఆల్రెడీ ఇదే దాంట్లో మనకి అసెస్మెంట్లు ఇస్తారు కాబట్టి మనం చేసుకుంటాం. నార్మల్గా ఇక్కడ మనకి అర్థమైన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మన 4.1లో మనకైతే ఎథికల్ హ్యాకింగ్ అండ్ మొబైల్ వైర్లెస్ సెక్యూరిటీ ఇలాంటివి వస్తూ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి. సో ప్యారల్గా మనం కూడా ఇవి కూడా లెర్నింగ్స్ నేర్చుకోవాలి కాబట్టి థియరిటికల్గా ఛాన్స్ దొరికినప్పుడు థియరిటికల్గా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి తర్వాత యూజ్ అవుద్ది. ఆ ప్రాక్టికల్గా చేసేటప్పుడు మనకి యూజ్ అవ్వడానికి ఛాన్సులు ఉంటాయి కాబట్టి మనం నేర్చుకోవాలి. సో ఈ 6 కూడా మనం స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా అంటే నార్మల్గా కొంచెం టైం దానికి ఇచ్చి మనం కోత కొంచెం నేర్చుకున్న తర్వాత మనకి యూజ్ అవుద్ది. సో టైం మొత్తాన్ని దీనికి స్కిప్ చేసి వేస్ట్ చేయకుండా మొత్తం పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ చదవండి. ఒకవేళ వీడియోస్ ఏమైనా ఉంటే వీడియోస్ చూడండి. అవన్నీ ఖచ్చితంగా మనం చూస్తే కొంచెం అయినా యూజ్ ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత అసెస్మెంట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే మనం పైనుంచి కింద వరకు 6 ఉన్నాయి కాబట్టి 6 మనం పీడిఎఫ్ చదువుతాము, వీడియోస్ ఏమైనా ఉంటే వీడియోస్ కూడా చేస్తాం. అవన్నీ చూసిన తర్వాత దాంట్లో ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని మెయిన్గా లీడ్ చేసి తీసుకొని ఆ టాపిక్స్ అన్నిటి మీద మనకి అసెస్మెంట్ అని ఉండిద్ది. దానికి కూడా పాసింగ్ స్కోర్ ఉండిద్ది కాబట్టి మనం కరెక్ట్గా మ్యాథ్స్ చూడకుండా పెడతానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ పైన చదివే వాళ్ళు చూడకుండా పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే పైన మనం ఏదైతే మనం పైనుంచి 6 పీడిఎఫ్స్ చూసి నేర్చుకున్నామో దాంట్లో నుంచి మనకి అసెస్మెంట్ వస్తుంది కాబట్టి ఆ పీడిఎఫ్స్ చూస్ చేసుకొని నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారం మనం కింద అసెస్మెంట్ రాసుకోవచ్చు. ఇది మనకి అదే మన ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న దానికి నార్మల్గా క్యాలిబర్ టెస్ట్ లా కూడా ఉండిద్ది అది. సో ఇంత నేర్చుకున్నాం. సో మనం పర్ఫెక్ట్గా
ఇంప్లిమెంట్ చేయలేమా ఆ లెవెల్లో మనం అసెస్మెంట్ అని ఇస్తారు కాబట్టి అసెస్మెంట్ మనం చేస్తాం. అసెస్మెంట్ క్లియర్ చేసుకుంటే దాని తర్వాత వచ్చేసరికి మనకి సో ఈచ్ వన్ మాడ్యూల్స్ నార్మల్గా మనం చూసుకొని చేస్తాం కాబట్టి అలాగ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్నీ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుడ్ ప్రింటింగ్, స్కానింగ్ నెట్వర్క్స్, ఎనామినేషన్, వనరబిలిటీ అనాలిసిస్, సిస్టమ్ హ్యాకింగ్ ఇవన్నీ మనకి యూజ్ఫుల్లే. కాకపోతే మనం థియరిటికల్గా మాత్రం ఇచ్చారు కాబట్టి థియరిటికల్గా మాత్రం మనం నేర్చుకుంటాం. థియరిటికల్గా ఉన్న ఇలాంటి వాటిని కూడా మనం యూజ్ చేసుకోకపోతే చాలా కష్టంగా ఉండిద్ది. సో లాస్ట్కి ఇవన్నీ మనకి కంప్లీట్ అయిన తర్వాత నేటివ్ స్కిల్స్ అనేది మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసేది కూడా స్టార్టింగ్ వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ నుంచి అని చెప్పారు. సో సర్టిఫికేట్ ఇష్యూ వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ నుంచి చేస్తారు. సో వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, మనం చేస్తాం. అలా అయిపోయేటట్టు కాకుండా మనం తీసుకున్న కోర్సు ఇప్పుడు సపోజ్ ఎథికల్ హ్యాకింగ్ అవని, పాలాల్ట్ అవని, జెట్స్కాలర్, జీరో ట్రస్ట్ అవని, క్లౌడ్, జనరేటివ్ ఏఐ, వెబ్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ ఏదన్నా అవని మనం దాన్ని ఇంటర్న్షిప్ కింద మనం తీసుకున్నాం. 6 వీక్స్ ఆర్ 8 వీక్స్ మనం దాన్ని చేస్తున్నాం అంటే పక్క మనకి ఏం చేయాలంటే దాని గురించి మనం కొంచెం అన్నా 8 వీక్స్ 6 వీక్స్ మనం తీసుకున్నందువలన కొంచెం అన్నా మనం చెయ్యాలి దాన్ని, అంటే యూజ్ చేసుకోవాలి దాన్ని. దానికో దీనికి మనకి నార్మల్గా చూసి చదువుకోవడం ఇక ఫ్రీగా వచ్చిందని మనం కనీసం ఫ్రీగా వస్తుంది కాబట్టి చదువుకోవాలి మనం కనీసం. అందులోకి మన సైబర్ సెక్యూరిటీ ఇందులోకి వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి 5 డొమైన్స్ కరెక్ట్గా ఉన్నాయి. జెట్స్కాలర్, జీరో ట్రస్ట్, జెట్స్కాలర్ నెట్వర్క్, పాలాల్ట్, ఎథికల్ హ్యాకింగ్, ఫార్టినెట్, నెట్వర్క్ సెక్యూరిటీ 5 కూడా మనకి మొత్తం అన్ని థియరిటికల్గా ఉన్న ప్రాక్టికల్ కొంచెం చేపిస్తారు. కానీ అందులో సిస్టమ్ థియరిటికల్ ఉన్న ప్రతిదీ కూడా మనకి యూజ్ఫుల్లే. థియరీ అనేది సింపుల్గా తేల్చి కానీ థియరీ కూడా యూజ్ఫుల్లే. ఎందుకంటే దాన్ని మనం ఎప్పుడన్నా మనం ఫస్ట్ మొత్తం ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తామో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం ఏమనుకుంటామంటే అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ ఇంటర్వ్యూలో మన సైబర్ సెక్యూరిటీ డొమైన్ వాళ్ళకి ఏంటంటే మనం ఏదానికి కానీ వనరబిలిటీ అసెస్మెంట్, పెనిట్రేషన్ టెస్టింగ్, విఐపిటి టెస్టర్ కింద వెళ్ళినా, సెక్యూరిటీ అనలైజ్ దానికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా కూడా మనని ఖచ్చితంగా బేసిక్స్ అడుగుతారు. సో బేసిక్స్ అడిగేటప్పుడు మనకి నెట్వర్కింగ్ వచ్చి ఉండాలి. సో ఫార్టినెట్ నెట్వర్క్ సెక్యూరిటీ కానీ, జెట్స్కాలర్ నెట్వర్కింగ్ కానీ, అంటే నెట్వర్క్ అనేది మనకి మెయిన్ అనమాట ఫస్ట్. సో ఏదన్నా మనకి బేసిక్ లెవెల్ అడుగుతారు. కొంచెం మొత్తం సైబర్ సెక్యూరిటీ మీద ఉన్నప్పుడు మొత్తం అన్ని బేసిక్స్ మనం నేర్చుకోవాలి కాబట్టి సో బేసిక్ అంటే ఎలాగ మన కోడింగ్ రాసామని చెప్పరు కాబట్టి బేసిక్గా అడిగే క్వశ్చన్లే కాబట్టి నార్మల్గా థియరీ అనేది సరిపోయిద్ది. సో థియరీ అనేది మనం నేర్చుకోగలిగితే దాని తర్వాత వాళ్ళే మన ట్రైనింగ్ ఇచ్చి ఆ థియరీ మనకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళ తర్వాత ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళే మనం యూజ్ చేసుకుంటారు. సో మనకు కనీసం సైబర్ సెక్యూరిటీ సర్వైవ్ అవ్వాలంటే కనీసం నెట్వర్కింగ్ ఇవన్నీ బేసిక్స్ అలా తెలిసి ఉండాలి మనకి. సో అడ్వాన్స్డ్ లెవెల్లో అడుగుతారు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఇలాగే జరుగుతాయి. సో మనకి దాని ప్రకారం ఏంటంటే థియరీ అనేది కూడా ఇంపార్టెంటే. సో థియరిటికల్గా మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి లెర్నింగ్ చేసుకొని ఉంచితే ఆ థియరీ క్వశ్చన్సే మనకి ఇంటర్వ్యూలు అడుగుతారు కాబట్టి అంత అడ్వాన్స్ లెవెల్గా వెళ్ళినా బేసిక్ లెవెల్ అడుగుతారు కాబట్టి మనం చెప్పచ్చు అనమాట. మనం అసలు థియరీ మనం అన్ని ప్రాక్టికల్ గురించే వెయిట్ చేసి థియరీ వదిలేస్తే మళ్ళీ మనం రిస్క్ అయిపోతాం, మనం దొరికేస్తాం అనమాట. సో మనం అలాంటివి ఏం చేయకుండా కంప్లీట్ చేసుకోవాలన్నమాట, థియరీనే చదువుకోవాలి. అందుకనేసి ఇప్పుడు ఇచ్చే మనకి 5 డొమైన్స్ మనకి ఏ డొమైన్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా దానికి కొంచెం చూడండి, కరెక్ట్గా చూసి చదువుకోండి, కొంచెం ఉపయోగపడితే అవన్నీ స్కానింగ్ నెట్వర్క్స్ కానీ. సో ఇవన్నీ చదువుకుంటే మన తర్వాత మనకి ఇంటర్వ్యూ సెక్షన్లో మనకు ఉపయోగపడడానికి ఛాన్సులు ఉంటాయి. థ్యాంక్ యూ.